కోనరావుపేట మండలం కోలనూరు గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ ఇస్తారి ప్రవీణ్, బీఎస్పీ గ్రామ శాఖ అధ్యక్షుడు మెరుగు వెంకటేశం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మెరుగు దేవయ్య, వార్డు సభ్యులు పల్లె పరమేశ్వర్తో పాటు రామన్నపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులు ఎర్ర కావ్యలు సహా సుమారు 100 మంది రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ వారికి కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి నూతన వార్డు సభ్యులను ఘనంగా సత్కరించారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్న ఆయన నూతన పాలక వర్గానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కోనరావుపేట మండలం కోలనూరు గ్రామం నుండి అధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు, యూత్ అధ్యక్షులు మరియు బీఎస్పీ పార్టీ నుంచి గ్రామశాఖ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు మరియు బీజేపీ నుండి మాజీ ఎంపీటీసీ ఇస్తారి ప్రవీణ్ గారు, వివిధ పార్టీల నుండి ఈరోజు మన ఆదిశ్రీన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మన కోనరావుపేట మండల అధ్యక్షుడు పాషా గారి, బండారసన్న ఆధ్వర్యంలో, జగన్రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు 30-40 మంది కాంగ్రెస్ పార్టీలో పనితీరు చూసి, అభివృద్ధి చేసే పని చూసి, ప్రతి విలేజ్ కానీ ప్రతి మండలానికి కానీ ఏది లేకుండా మన 6 గ్యారెంటీలు ఏందో ఒక గ్యారెంటీ తప్పకుండా అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి స్థానిక సర్పంచులు కానీ సర్పంచ్ అయిపోయినాయి. తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ కానీ ఎవరైతే నిలబెట్టుకుంటో వాళ్ళను అధిక మెజార్టీతో గెలిపించుకొని పార్టీకి నిలబడి పనిచేస్తామని ఇతర సందర్భంలో తెలియజేస్తున్నాను. ఈరోజు కోనరావుపేట మండలం రామన్నపేట మరియు కొల్లూరు గ్రామాల నుండి బీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్ అలాగే వివిధ గ్రామాల నుండి దాదాపు 150 నుంచి 200 మంది బీఆర్ఎస్ నుండి, బీజేపీ నుండి, బీఆర్ఎస్ నుండి మన కాంగ్రెస్ పార్టీ మా శాసనసభ్యులు గౌరవనీయులు ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి ఉద్దేశంతో వారందరూ మూకుమ్మడిగా వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే కానీ అలాగే మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి పనితీరును చూసి వారు అందరూ వారి సొంత నిర్ణయంతో పార్టీలోకి రావడం శుభసూచకం. మరియు అలాగే మా సొంత గూట్లో ఉన్నటువంటి మా మాజీ ఎంపీటీసీ ఇస్తారి ప్రవీణ్ గారు కూడా సొంత గూటికి రావడం చాలా సంతోషకరం. కాబట్టి వారందరినీ ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీ కోనరావుపేట మండల శాఖ ద్వారా ఆహ్వానిస్తూ వారందరూ ఈ రోజు నుండి మా కుటుంబ సభ్యులు అందరం కలిసికట్టుగా తారతమ్యం లేకుండా పనిచేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి మేము కోరుకుంటూ మా గౌరవనీయులు ఆధ్వర్యం సీనన్న అడుగులో అడుగై మేము పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.